బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ తుంగల. ఈరోజు మన ఛానల్లో బజాజ్ ప్లాటినా 110 డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే చూపిస్తాను. నేను మీకు ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాను వీడియోలో. లాస్ట్లో రైడ్ రివ్యూ చేస్తాను. రైడ్ రివ్యూ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వెహికల్ని ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో 3 and 4 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే వెహికల్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సీట్ కూడా చాలా వైడ్గా ఉంది. బైక్ ఓవర్వ్యూ చూడండి మీరు క్లారిటీగా. బ్లూ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్ అయితే మన ముందు ఉంది. ఫ్రంట్లో హెడ్ లైట్ మనకి హాలోజన్ బల్బ్తోనే వస్తుంది, ఇంకా ఆల్వేస్ ఆన్ డిఆర్ఎల్తో. బల్బ్ చూసుకుంటే హాలోజన్ బల్బ్స్తోనే ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ సైడ్ ఇండికేటర్స్ ఇవి. బ్యాక్ సైడ్లో కూడా మనకి ఎల్ఈడి టైల్ లైట్ ఇంకా సైడ్ ఇండికేటర్స్ హాలోజన్ బల్బ్తోనే వచ్చాయి. ఈ బైక్ మనకి 110 cc అయితే వస్తుంది. యాజ్ పర్ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 115.45 cc BS6 phase 2 సింగిల్ సిలిండర్ 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది. పవర్ చూసుకుంటే 8.48 bhp @7000 rpm. ఇంకా టార్క్ చూస్తే 9.81 mm @5000 rpm దగ్గర అయితే టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ స్పీడ్ అయితే 100+ అయితే ఈజీగా రీచ్ అయ్యింది. ఈ వెహికల్ మనకి ఫుల్లీ మెటల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేశారు విత్ 10.5 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇంకా రిజర్వ్ 2 liters అయితే ఉంటుంది ఇందులో. మైలేజ్ యావరేజ్గా మనకి 70 అయితే వచ్చింది పర్ లీటర్కి. ఇన్సైడ్ చాసెస్ చూస్తే ట్యూబ్లర్ ఫ్రేమ్తో అయితే ఆఫర్ చేశారు. వెహికల్లో మనకి టోటల్గా 4 గేర్లు అయితే ఉంటాయి, టోటల్ డౌన్ షిఫ్ట్సే. ఇంకా వెహికల్లో మనకి మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రానిక్ ఇంజెక్టర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చైన్ డ్రైవ్ చూసుకుంటే టోటల్ కవర్ చైన్తో అయితే ఇచ్చారు. తొందరగా రస్ట్ అయితే అవ్వదు వెహికల్కి. మీరు ఎప్పుడైనా చైన్ లూప్ చేసుకోవాలనుకుంటే ఈ క్యాప్ తీసి చైన్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా బాగుంది. ఫుల్లీ రబ్బర్ మెటీరియల్తో అయితే ఇచ్చారు. ఇంకా శారీ గార్డ్ ఉంది. మిడిల్లో పిలియన్ కూర్చుంటారు కదా రైడర్ కాకుండా, అతను కూడా సెపరేట్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. బైక్లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే మీరు స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్, టర్న్ ఇండికేటర్స్, హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేటర్ ఉంది. హ్యాండిల్ బార్ చాలా వైడ్గా ఉంది. లాంగ్ వెళ్ళినా కానీ మీకు బ్యాక్ పెయిన్స్ అయితే ఏమీ రావు. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ స్విచ్చెస్ చూసుకుంటే మనకి హెడ్ లైట్, హై బీమ్ అండ్ లో బీమ్, పాస్ స్విచ్, టర్న్ ఇండికేటర్స్, హార్న్ స్విచ్ అయితే ఉంది. రైట్ సైడ్లో హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్, పవర్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. చాలా సింపుల్గా అయితే ఉంది బటన్స్ కూడా. వెహికల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 2 అలాయ్ వీల్స్ ఇంకా ట్యూబ్లెస్ టైర్తో అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 80/100 17-inch టైర్తో వస్తుంది. సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు విత్ 135 mm సైజ్తో. రేర్ టైర్ సైజ్ చూసుకుంటే 80/100 17-inch డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది, 110 mm డ్రమ్ బ్రేక్ సైజ్. ఇంకా సస్పెన్షన్ చూసుకుంటే SOS విత్ నైట్రాక్స్ క్యానిస్టర్ 110 mm అయితే ఇచ్చారు ఫోక్ సైజు. ఈ వెహికల్లో సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. వెహికల్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది, 123 kgs. సీట్ హైట్ 807 mm అయితే ఇచ్చారు. 5 feet హైట్ ఉన్న వాళ్ళు కూడా వెహికల్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm ఇచ్చారు. విలేజెస్లో వాళ్ళు కూడా కొంచెం మట్టి రోడ్లు ఉంటాయి అన్న వాళ్ళు కూడా ఈజీగా వాడుకోవచ్చు వెహికల్ని. వెహికల్ హైట్ టోటల్గా 1100 mm అయితే ఇచ్చారు. లెంత్ చూసుకుంటే ఓవరాల్ డైమెన్షన్స్ 2066 mm అయితే ఇచ్చారు. వెహికల్లో ఓన్లీ పవర్ స్టార్టే కాకుండా కిక్ రాడ్ కూడా ఆఫర్ చేశారు. పవర్ స్టార్ట్ ఎప్పుడు పని చేయనప్పుడు మీరు కిక్ రాడ్తో కూడా ఈజీగా అయితే వెహికల్ స్టార్ట్ చేసుకోవచ్చు. విత్ లాంగ్ వైడ్ ఎగ్జాస్ట్తో ఇది ఇచ్చారు. ఒకసారి నేను వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా అయితే చేస్తాను. రైడ్ రివ్యూ ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడు. ఈ బైక్లో మనకి టోటల్ 4 gears ఉంటాయి కదా, టోటలీ డౌన్ షిఫ్ట్సే 4 gears కూడా. పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్రేకింగ్ మనకి 2 డ్రమ్ బ్రేక్స్తో వచ్చాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. స్కిడ్ ఏం అవ్వట్లేదు, బ్రేక్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. టర్నింగ్ రేడియస్ కూడా చూద్దాం ఒకసారి. వెహికల్స్ ఏమి రావట్లేదు. టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది. వెహికల్కి 110 కంఫర్ట్ అని అయితే ఊరికే పెట్టలేదు నేమ్. సస్పెన్షన్ చాలా బాగుంది వెహికల్లో, ఒక సోఫాలో కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్టే ఉంది. మనం ఒక 60 speed లోపు వెళ్తుంటే అసలు బైక్ స్టార్ట్లో ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఒక ఛార్జింగ్ బైక్ టైప్గానే ఉంది, స్మూత్గా. ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి స్పీడోమీటర్ వైర్ అయితే కనెక్ట్ చేసలేదు. నాకు ఎక్కువగా ఫీచర్స్ అవసరం లేదు, ABS అవసరం లేదు. నేను నార్మల్గా
ఊర్లో డ్రైవ్ చేసుకుంటాం అనే వాళ్ళకైతే వెహికల్ తీసుకోవచ్చు. ఇంకొంచెం మనీ ఎక్కువ పెట్టుకుని మాకు ఫీచర్స్ ఎక్కువ కావాలంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకోండి. చూసారు కదా, వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 77,000 అయితే ఉంది నియర్గా. ఏబిఎస్ ఇంకా డిస్క్ వేరియంట్ కావాలనుకుంటే 81,900 అయితే ఉంది. డిస్క్రిప్షన్లో మీకు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి షోరూమ్ కాల్ చేసి ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా ఫైనాన్స్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. ఈ బైక్ మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే 40,000 నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ తుంగల యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో.